నమస్కారం అండి. పుచ్చుపళ్ళు అంటే ఏమిటి? పుచ్చుపళ్ళు అంటే క్యావిటీ అని కూడా అంటారు. తినే ఆహార పదార్థాల్లో షుగర్ కానీ స్టార్చ్ కానీ ఉన్నప్పుడు పంటి లోపల క్రిములు ఉంటాయి కదా, ఎనామల్ని పల్చక చేస్తుంది, లేదా హోల్ కానీ లేదా రంధ్రం కానీ ఏర్పడుతుంది. పంటి ఎనామల్ డీమినరలైజేషన్ మరియు రీమినరలైజేషన్ అంటే ఏమిటి? ఎప్పుడైతే మన పంటి ఎనామల్ పొర పల్చగా అవుతుందో దాన్ని డీమినరలైజేషన్ అని అంటారు. పంటి ఎనామల్ మినరల్స్ని బ్రేక్ చేయడం అనేది. దీన్ని స్టేజ్ని మనం మళ్ళీ రివర్స్ చేయవచ్చు, డీప్గా రంధ్రం కాకుండా ఆపవచ్చు. తినే ఆహార పదార్థాలు కానీ దాని మార్పిడి వల్ల కానీ, లేదా ఫ్లోరైడ్స్లో జెల్స్ కానీ మౌత్ వాషెస్ కానీ పేస్ట్ కానీ పంటి మీద అప్లై చేసినప్పుడు, లేదా పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అని ఉంటాయి, అది వైట్ ప్రొటెక్టివ్ లేయర్ లాగా దాన్ని పెడతాము. మన ఎనామల్ని రక్షణ ఇస్తుంది. సో దట్ అది క్యావిటీ లాగా ఎక్కువ రంధ్రం చేయకుండా మనకి కాపాడుతుంది. ఈ స్టేజ్ వరకు మనము కాపాడవచ్చు. పుచ్చు పంటికి ఫిల్లింగ్ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఇగ్నోర్ చేయడం కానీ ఏం పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఆ వైట్ స్పాట్స్ అనేది డార్క్ బ్రౌన్ కానీ లైట్ బ్రౌన్ కానీ కలర్ అవుతుంది. ఎప్పుడైతే మనము పట్టించుకోకుండా ఉంటామో ఆ రంధ్రం అనేది కొంచెం ఏర్పడుతుంది. సో ఆ రంధ్రం ఏర్పడినప్పుడు పంటిలో కొంచెం సెన్సిటివిటీ కానీ, అంటే ఏదైనా చల్లవి వేడివి తీసుకున్నప్పుడు జుమ్మని లాగడం కానీ అట్లా ఫామ్ అయినప్పుడు మనం దానికి ఫిల్లింగ్స్ అని చేస్తాము. సో ఈ ఫిల్లింగ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో గోల్డ్, సిల్వర్ అమాల్గమ్, గ్లాస్ ఐనోమర్ సిమెంట్, కాంపోజిట్ రెసిన్స్ అని ఉంటాయి. గోల్డ్, సిల్వర్ ఏమో మెటల్ ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్ దాన్ని ఒప్పుకోరు. కాంపోజిట్ రెసిన్స్, గ్లాస్ ఐనోమర్ అనేది టూత్ కలర్ పంటి రంగులో ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మంచి రక్షణ కూడా ఇస్తుంది. ఎక్కువగా పుచ్చిన పంటిలో ఫిల్లింగ్ నిలబడుతుందా? ఒకవేళ క్యావిటీస్ చిన్నది హోల్ కూడా పట్టించుకోకపోతే అది వైడ్గా అవుతుంది. సో ఆ వైడ్ అయినప్పుడు మనము ఇట్లాంటి డైరెక్ట్ ఫిల్లింగ్స్ అనేది చేస్తే ఫిల్లింగ్స్ ఊడిపోవచ్చు. ఇన్లేస్ కానీ ఆన్లేస్ కానీ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్లేస్ ఆన్లేస్ అనేది ఇండైరెక్ట్ ఫిల్లింగ్స్ అని అంటారు. అంటే మనం ల్యాబ్లో తయారు చేసి దాన్ని ఇక్కడ సిమెంట్ చేయాల్సి వస్తుంది మన పంటి మీద. దాంట్లో కూడా గోల్డ్ ఉంది, మెటల్ ఉంది, నికెల్ క్రోమ్ మెటల్ ఉంది, సెరామిక్ ఉంది అండ్ ఇండైరెక్ట్ కాంపోజిట్స్ ఉన్నాయి. సెరామిక్ అండ్ ఇండైరెక్ట్ కాంపోజిట్స్ ఏంటంటే మన పంటిలో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది ఎవరు చూసినా కూడా తెలియదు. చాలా మంది ఇన్లేస్, ఆన్లేస్, సెరామిక్, ఇండైరెక్ట్ కాంపోజిట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇవి ఏంటంటే డైరెక్ట్ ఫిల్లింగ్స్ కంటే కొంచెం ధర ఎక్కువ ఉంటుంది అండ్ మల్టిపుల్ విజిట్స్ అవసరం పడుతుంది. మనం డెంటిస్ట్ రెగ్యులర్ చెకప్ చేస్తామో అన్ని పెద్ద ట్రీట్మెంట్స్ అన్ని అవాయిడ్ చేసుకొని చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటే మన పంటి స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ కాకుండా ఆగుతుంది. ఒకవేళ ఇంకా డిలే చేస్తే లోపల వరకు పాకుతుంది. అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్యాప్ వేయాల్సి వస్తుంది. టైంకి వచ్చి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మ్యాక్సిమం స్ట్రక్చర్ లాస్ కాకుండా దాన్ని అవాయిడ్ చేయొచ్చు.